కైలాసగిరిలో రీసెంట్గా స్టార్ట్ చేసిన గ్లాస్ బ్రిడ్జ్ అండ్ త్రిశూల్ అయితే చూసేద్దామని మేమైతే కైలాసగిరికి ఈవినింగ్ 5 కల్లా వచ్చేసాము. బట్ కార్ పార్కింగ్ దగ్గర అయితే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. సరే అని చెప్పి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే హెవీ రష్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ వెయిటింగ్ టైం అని చెప్పాడు. సో వీకెండ్ అవ్వడం వల్ల మేమైతే గ్లాస్ బ్రిడ్జ్ చూడలేకపోయాము. సో మీరు కనుక గ్లాస్ బ్రిడ్జ్ చూడాలి అనుకుంటే కనుక కంపల్సరీ వీకెండ్ అయితే స్కిప్ చేసేయండి. మార్నింగ్ టైమ్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి. అండ్ మనకైతే త్రిశూల్ వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి మేమైతే అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ఇదైతే ఆల్మోస్ట్ 22 to 30 మినిట్స్ తీసుకుంటారు. మనకైతే త్రిశూల్ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మేమైతే వెహికల్ తీసుకొని వెళ్ళిపోయాము. ఆ రోజైతే మనకి ట్రైన్ కూడా వర్క్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్కి కూడా టైం అయితే పడుతుంది, స్లాట్ బుక్ చేసుకోవాలి. మొత్తానికైతే మనము వెహికల్లో త్రిశూల్ని చూడడానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మొత్తం కూడా మనకి సిటీ అంతా కూడా కవర్ అయిపోతుంది ఇక్కడ కనుక మీరు నించుంటే. చూస్తున్నారు కదా సిటీ వ్యూ ఎంత బాగుందో. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 o'clock అయిపోయింది. సో లైటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ఈవినింగ్ టైంలో త్రిశూల్ అయితే ఎంతగా వెలిగిపోతుందో మీరే చూసేయచ్చు. ఈ త్రిశూల్ అయితే మనకి ఆల్మోస్ట్ 65 feet హైట్లో అయితే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి సిటీ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే రిటర్న్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. లేదు అనుకుంటే మీరు మధ్యలో కూడా డ్రాప్ అయిపోవచ్చు. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.